చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, పక్షవాతం వచ్చింది కదా మాకు ఇంజెక్షన్ వేయండి అని. సో ఈ పక్షవాతం ఇంజెక్షన్ని క్లాట్ బస్టర్ అంటారు, దీన్నే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అంటారు. ఇది పక్షవాతం వచ్చిన 4.5 గంటలు లేదా 4.5 నుంచి 6 గంటల లోపు కనుక మనము డాక్టర్ దగ్గరికి వచ్చి లక్షణాలను ఐడెంటిఫై చేసి ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని, అందులో మనకి 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు. అంటే ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే నరాల్లో రక్తం గడ్డగట్టి మెదడుకి రక్త సరఫరా తగ్గడము, దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు. సో ఇటువంటి ఇష్కిమిక్ స్ట్రోక్ కనుక అయితే మనం ఈ క్లాట్ కరిగే ఇంజెక్షన్ అంటే క్లాట్ లైసిస్ ఇంజెక్షన్, థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేది ఈ 4.5 నుంచి 6 గంటల లోపు లేదంటే 4.5 గంటల లోపు కనుక మనము వచ్చినట్టయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి, స్కాన్లో రక్తం చిట్లడం కానివ్వండి, బ్లీడింగ్ అవ్వడం అంటే హెమరేజిక్ స్ట్రోక్ అని ఉంటుంది. సో ఒకవేళ ఈ హెమరేజిక్ స్ట్రోక్ కనుక అయితే మనం ఈ క్లాట్ కరిగే ఇంజెక్షన్ అంటే థ్రాంబోలైసిస్ అనేది ఇవ్వము. ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది. మనం ఈ ఇంజెక్షన్ కనుక ఇచ్చినట్టయితే ఆ బ్లీడింగ్ అనేది ఇంకా ఎక్కువయ్యి బ్రెయిన్లో ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో ఓన్లీ ఈ ఇష్కిమిక్ స్ట్రోక్ అనే దానికి ఈ 4.5 గంటల లోపల కనుక వచ్చినట్టయితే మనం ఈ క్లాట్ కరిగే ఇంజెక్షన్ తీసుకోవచ్చు.